100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మీరు తెలుగుదేశం పార్టీ తోటి మీరు మొదటి నుంచి మానసపుత్రులు తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఒక క్రియాశీలక కార్యకర్తగా ఉన్నారు, ఒక ఎంపీగా చేశారు, పార్టీతో చాలా అనుబంధం కలిగినటువంటి వ్యక్తి మీరు. ఈ అనూహ్య విజయం ఎలాంటి ఆనందాన్ని మీకు కలిగిస్తుంది? చాలా 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 ఆనందంగా అనిపించింది. నాకే కాదు, ఆంధ్రప్రదేశ్లే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చూసి విపరీతమైన హ్యాపీ ఫీల్ అయ్యారు. మీకు తెలిసే ఉంటుంది, చాలా మంది ఇప్పుడు అమెరికా నుంచి కానీ, లేకపోతే సింగపూర్ నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది వచ్చారు. వాళ్ళందరూ కేవలం ఓట్ వేయటానికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరూ కూడా చెప్పి తెలిసిన అందరికీ తెలుగుదేశానికి వేయించడం కోసం వాళ్ళు వచ్చారు. ఎలక్షన్ అయ్యేవరకు కూడా వాళ్ళకి ఎంత ఎంత ఖర్చు అవుతుందో తెలుసు కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వెళ్ళాలంటే. వాళ్ళందరూ అంతంత ఖర్చు పెట్టుకొని ఎలక్షన్ అయ్యేదాకా ఉండి మళ్ళీ రిజల్ట్స్ దాకా ఉండలేకపోయారు, వెళ్ళిపోయారు. బట్ అక్కడ మనకంటే బాగా ఆతృతగా చూసారు, సెలబ్రేట్ చూసుకున్నారు, బాగా ఆనందపడ్డారు, సెలబ్రేట్ చూసుకున్నారు. అక్కడ ఏం చేస్తారంటే ఎలక్షన్ కౌంటింగ్ రోజు వచ్చినప్పుడు అందరు కలిసి ఒక చోట అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ లాంటి దాంట్లో కలుస్తారు. కలిసే ఆ రోజు అక్కడ ఫుడ్ అన్ని ఏర్పాట్లని జాగ్రత్తగా చేసుకుంటారు. ఆ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి చూసేసి కేరెంతలు కొడుతూ అలా చేసుకుంటారు. చాలా బాగా చేసుకుంటారు వాళ్ళు, మనకంటే బాగా చేసుకుంటారు ఇక్కడ వాళ్ళకంటే కూడా. అంత ఆతృతగా చూస్తారు. నేనేం సెలబ్రేట్ చేయటం ఏం చేయలేదు, కానీ ఫ్రెండ్స్ తో కలిసి కూర్చున్నాం, ఒక 5-6 ఫ్రెండ్స్, 5-6 కలిసి చూసాము. రిజల్ట్స్ చూస్తాం. రిజల్ట్ డెఫినెట్ గా గెలుస్తామనే ఆలోచన అయితే ఉంది, కానీ ఎంత వస్తుంది మెజార్టీ అనేది డౌట్ వచ్చింది. నెక్ టు నెక్ వస్తుందా, కంఫర్టబుల్ మెజార్టీ వస్తుందా అని ఆలోచిస్తే నాకు కంఫర్టబుల్ మెజార్టీ వస్తుందని నాకు అనిపించింది. కానీ వాళ్ళు చెప్పే మాటలు వింటంటే కొంతమంది నాకు తెలిసిన మిత్రులు, ఆయన కూడా తెలుగుదేశంలో ఆయన కూడా పదవులు పొందాడు. ఆయన నుంచి ఒక రోజున బ్రదరు మనం అనుకున్నంత రీతిగా లేదు, మొత్తం ఆడకే విధిగా ఉంది, మన ఎంపీల్లో కూడా ఎవరు గెలవరంట, అందరూ ఓడిపోతారు అంటారు అని చెవులు చెప్పాడు. ఎక్కడ ఏదో ఫంక్షన్ జరిగింది మన లాల్ బహదూర్ స్టేడియంలో, డైరెక్టర్స్ డే. ఆ రోజున అట్లా భుజం మీద చేసేసి దగ్గరికి తీసుకొని చెవులో చెప్పాడు. ఇప్పుడు నాకు షాక్ అయ్యాను నేను కొంచెం, కానీ అదే ఉండదులే అన్నా నేను. అయినా లోపల భయం ఉంది. వాళ్ళు నిజమేమో, మనకు కనపడేదేమో ఇంత బాగా కనపడుతుంది, వాళ్ళకి కనపడేది వాళ్ళు అంతా ఇదిగా ఉన్నారు. వాళ్ళు మేము బ్రహ్మాండమైన మెజార్టీతో వస్తామని ఒక పక్కన చెప్తున్నారు, వైనాట్ 175 అని కూడా చెప్తున్నారు. ఇవన్నీ చూస్తే ఏమైనా జరుగుతుందేమో, మనం అలాంటి పరిస్థితి ఎలా చేయాలి, ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా ఆలోచన వచ్చింది. అంచనాలకు భిన్నంగా ఇంత అఖండమైనటువంటి మెజారిటీ రావడానికి కారణం ఏంటి అంటే మీ విశ్లేషణ ఏంటి? ముందు ఆ రోజున ఓటింగ్ అంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ 82% ఆఫ్ ఓటింగ్ జరిగేటప్పటికి భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఎవరికీ జరగలేదు. ఇంత ఓటింగ్ జరిగింది అనగానే అనూహ్యమైన రిజల్ట్స్ వస్తాయి అనేది కాన్ఫిడెన్స్ వచ్చింది. అది దాన్ని మాకు అనూహ్యం మేము అనుకున్నాం. అదే విధంగా వాళ్ళు మనం ఇచ్చిన డబ్బులన్నీ పుచ్చుకున్న వాళ్ళు అందరూ చేశారు, మనకు అద్భుతమైన విజయాలు వస్తారు వాళ్ళు అనుకున్నారు. బట్ వీఆర్ ఇన్ కాన్ఫిడెన్స్. డెఫినెట్ గా 130 అట్లా వస్తాయి అనుకున్నాను నేనైతే. 130 గవర్నమెంట్ ఫామ్ చేయడం, కూటమి అందరూ కలిసి 130 ఈజీగా వస్తాయి, తెలుగుదేశానికి 100కు తక్కువ లేకుండా వస్తాయి అని నేను అనుకున్నాను. రిజల్ట్స్ చూస్తే అసలు అనూహ్యం. మాకే ఏంటి మనం కరెక్ట్ గానే చూస్తాం, రిజల్ట్ వస్తున్నా కూడా అసలు అంటే తెలుగుదేశం పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కానీ, తర్వాత చంద్రబాబు చేసినప్పుడు కానీ ఇంత అనూహ్యమైన విజయం మనం చూడాల. దానికి కారణం ఏమిటి అని విశ్లేషిస్తే అండి, నెంబర్ 1 రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఒక ఛాన్స్ అంటూ వెళ్ళి పాదయాత్రలు చేసి అందరి దగ్గర నుంచి మన్ననలు పొంది బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలిచాడు. గెలిచినప్పుడు ఆయన అన్నాడు ఒకటే మాట, నేను ఒక్కసారి కనుక గెలిచి పీఠం ఎక్కితే 30 ఏళ్ళ దాకా దిగాను, నేనే ముఖ్యమంత్రి అన్నాడు. అంటే నిజమే కదా, మెజార్టీతో గెలిచాడు. ఈయన అలాగనే పనిచేసి అలా డెవలప్ చేస్తే డెఫినెట్ గా కూడా ఆయన కదల్చలేరు. యంగ్ కుర్రాడు వచ్చాడు, బాగా చేస్తున్నాడు, డెఫినెట్ గా 30 ఏళ్ళు ఉండాలని దాని మీద ఇదిగా ఉన్నాడు. బాగా రాత్రి మాటలు కష్టపడి చేస్తాడు అనుకున్నాను, చంద్రబాబు చేస్తాడు అనుకున్నాం. కానీ మొదటి రోజే
అక్కడికి వచ్చి ఆ ప్రజావేదికని బుల్డోజర్స్ ప్రొక్లైనర్స్ తీసుకొచ్చి దాన్ని పగలగొట్టేసి చూస్తే అర్థమైపోయింది ఇది కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ కాదు, ఈ డిస్ట్రక్టివ్ మెంటాలిటీ అయింది అని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అని కూడా పెద్ద అపార్ట్మెంట్స్ కానీ పెద్ద ఆఫీస్ కాంప్లెక్స్ కానీ ఏ చేసినా కూడా ఐరన్ స్ట్రక్చర్స్ తోటి చేస్తాం మేము. తుర్కం సిమెంట్ పోల్స్ అవన్నీ పోసేవాళ్ళం. అలా కాకుండా ప్యాటర్న్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మారిపోయి ఐరన్ కన్స్ట్రక్షన్ తోటి పెద్ద పెద్ద గడ్డర్స్ లాంటివి అన్ని చేసి మిగిలినన్ని రెగ్యులర్ అట్లాగా వచ్చేటట్టుగా చేస్తున్నాం. ఇది కూడా అలా చేసింది. అలా చేసిన దాన్ని నిజంగా అతనికి కనుక ఇది తీయించేసేయాలి అని అనుకుంటే జాగ్రత్తగా పై టాప్ రేకులు తీసేస్తే ఆ స్ట్రక్చర్ మొత్తం పనికి వచ్చేది. బోల్ట్లతో తీసుకొని అది తీసుకొని ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ నిర్మించుకోవచ్చు. మరి అంత డబ్బు ఖర్చు పెట్టింది ఉంది, అంత ప్రజాదానం ఏమీ లేకుండా బుల్డోజర్లు తెచ్చి లాగేటప్పటికి అన్ని వంకరలు ఎందుకు పని రాకుండా అయిపోయింది. ఇప్పటికీ అలాగే ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు అయితే అనలేదు, నేను చెప్పలేదు, కానీ నా మనసులో ఉన్న కోరిక ఏంటంటే ఆ స్ట్రక్చర్ని అలాగే ఉంచాలి ఈయన. ఎంతంటే కన్స్ట్రక్టివ్ అనే దాంట్లో ఆయన అమరావతి ఉంది, అక్కడ చుట్టుపక్కల అన్ని వచ్చేస్తాయి బ్రహ్మాండంగా, అవన్నీ కనపడతా ఉంటాయి. డిస్ట్రక్టివ్ గా ఎవరున్నారు, విధ్వంస చిహ్నం అది. దీన్ని కూడా ఒక మ్యూజియం లో పెట్టి ఇదిలాగా దాన్ని అలాగే పెట్టి కాంపౌండ్ కట్టేసి దాన్ని ఎవరు చెప్పారుగా, ఆ విషయం చెప్పారు చంద్రబాబు నాయుడు. చెప్పారా? దాన్ని ఏ మాత్రం కదిలిస్తాను, అలాగే వదిలేస్తాను, అది ఆ విధ్వంసానికి గుర్తుగా అలా ఉండిపోవాలి అని చెప్పారు. ఆయన అనౌన్స్ చేశారు, దాని జోలు వెళ్ళరట, నన్ను ఏం కదిలిస్తారు. అదే నేను నాకు అనిపించింది మొదట్లో గౌకర్ వెంటనే అది బాగు చేయించేసి మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ చేయటం చేస్తారేమో అని అనుకున్నాను. కానీ ఆయన చాలా ఆలోచించాడు, చాలా అడ్వాన్స్ గా ఆలోచించాడు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే చూసిన వాళ్ళకి కన్స్ట్రక్టివ్ గా చేసేవాడు, చూడు అమరావతి నగరాన్ని నిర్మించాడు, ఇక్కడ ఇన్ని బిల్డింగ్లు వచ్చి, ఇక్కడ అసెంబ్లీ వచ్చింది, ఇవన్నీ వచ్చిందని పొగుడుతా అంటే ఇంకో ముఖ్యమంత్రి వచ్చి ఏం చేశాడు అనే దానికి అక్కడ అది చిహ్నంగా ఉండిపోతుంది. కొత్తగా చూడటానికి అమరావతి ప్రపంచంలో ఎప్పుడైనా ఒక చిహ్నాలని, ఒక కట్టడాలని ఒక మాన్యుమెంటల్ గా మనం గుర్తుగా ఒకటి పరిరక్షించుకుంటూ ఉంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాన్యుమెంట్, ఇది మాన్యుమెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అలా ఉండిపోతుందని ఆయన చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.